హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు అద్భుతమైన 10 వంటింటి చిట్కాలను మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ముందుగా టిప్ నెంబర్ 1 అండి. పల్లీలకు ఉన్న పొట్టును ఈజీగా ఎలా తీయాలో చూసేద్దాము. కడాయిలో పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలను ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ కానీ తీసుకొని 4 వైపులా అంచుల్ని ఫోల్డ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో రఫ్ చేసుకోండి. మన అమ్మమ్మల కాలంలో అయితే అందరి ఇళ్లలో చాటలు ఉండేయండి. చాటలతో చెరిగేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఇళ్లలో చాటలు కూడా ఉండట్లేదు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, పొట్టు అంతా బాగా ఊడిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేటను అదేవిధంగా ఇలాంటి జాలి గరిటెను ఒకటి తీసుకోండి. ఈ పల్లీలను ఆ గరిటెలో వేసుకొని ఇలా జల్లించుకోండి. ఆ హోల్స్లో నుంచి పొట్టు అంతా కిందకి దిగిపోతుందండి. పల్లీలను తీసి ప్లేట్లో వేసుకోండి. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మిగిలిన పల్లీలను కూడా ఇలా జల్లించుకోండి. చూడండి, పల్లీలు కొన్న పొట్టు అంతా బాగా ఊడిపోయి బాగున్నాయండి. టిప్ నెంబర్ 2 అండి. మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇలా యాపిల్ కట్ చేసి పెడితే నల్లగా అయిపోయి పిల్లలు తినకుండా ఇంటికి తెస్తారు కదండి. అలాంటి వారి కోసం ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా కట్ చేసిన యాపిల్కి వేసి స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించండి. యాపిల్ అనేది కలర్ చేంజ్ అవ్వదండి, చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 3 అండి. బొంబాయి రవ్వ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, త్వరగా పురుగు పడుతుంది. అలాంటప్పుడు రవ్వని ఏదైనా ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం వేడి చేసుకొని ఆ వేడి బాగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకున్నట్టయితే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మీరు స్టవ్ మీద ప్యాన్లో వేడి చేసే కన్నా లేదంటే ఒక 1 అవర్ ఎండలో పెట్టి అప్పుడైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఎక్కువ రోజులు ఈ రవ్వ నిల్వ ఉంటుంది. టిప్ నెంబర్ 4 అండి. ఇక్కడ నేను తీసుకున్న బొంబాయి రవ్వ పురుగు పట్టిందండి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోండి. 1 గంట ఎండలో పెట్టానండి. ఆ పురుగు అంతా పోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఈ బియ్యం పిండి ఈ రవ్వ మిశ్రమం బాగా కలిసిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే దీన్ని మనం ముగ్గులాగా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, మీకు వేసి చూపిస్తాను. ఒక ముగ్గు చాలా బాగా వస్తుందండి. పాడైపోయిన రవ్వను కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా ఇలా రవ్వ పాడైనప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. టిప్ నెంబర్ 5 అండి. మనం ఇంట్లోకి ఎప్పుడు ఇలా కొబ్బరి చిప్పలు వాడుతూ ఉంటాం కదండి. కొబ్బరి తీసిన తర్వాత ఈ చిప్పలను పడేయకుండా మనం వంటింట్లో ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఒక చపాతీ కర్ర తీసుకొని ఈ కొబ్బరి చిప్పల్లో మనం అల్లం వెల్లుల్లిని దంచుకోవచ్చండి. ఒకేసారి ఎక్కువ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కన్నా ఇలా ఎప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి కర్రీస్లో ఇలా అప్పటికప్పుడు నూరు వేసుకుంటే. చూడండి, ఈ విధంగా దంచుకొని వేసుకోండి. మనం నూరేటప్పుడు ఈ కొబ్బరి చిప్ప ఏమి పగిలిపోదండి. నేను 1.5 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. పగిలిపోతే తీసివేయండి. మనం ఎప్పుడు తరచుగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి చిప్పలు వచ్చినప్పుడల్లా ఇలా వాడుకోవచ్చండి, వేస్ట్ చేసుకోకుండా. అలాగే టిప్ నెంబర్ 6 అండి. మనం ఇలా కందిపప్పు మినపప్పు డబ్బాల్లో ఈ కొబ్బరి చిప్పల్ని బౌల్స్లా యూజ్ చేసుకోవచ్చండి. తడి లేకుండా పొడిగా ఉన్నప్పుడు చూసుకొని వేసుకోండి. టిప్ నెంబర్ 7 అండి. ఈ కొబ్బరి చిప్పల్ని మనం ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు ఒక బౌల్ లాగా అందులో ముగ్గు వేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 8 అండి. మనం ఇలా బిర్యానీ రైస్ తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకోవాలి కదండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక 2-3 ఎండుమిర్చిని తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్తో తుడిచి ఇలా రైస్లో వేసుకోండి. పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఈ మిర్చి ఘాటుకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. టిప్ నెంబర్ 9 అండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ లాకు అసలు పని చేయట్లేదండి. వర్షానికి తడిచి బాగా తుప్పు పట్టింది. దీన్ని ఎలా యూజ్ చేయాలో మళ్ళీ చూద్దాము. చూడండి, మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. తాళం తిప్పుతున్న లాకు అవ్వట్లేదు, ఓపెన్ చేసినా అవ్వట్లేదండి. అలాంటప్పుడు ఇలా కొబ్బరి నూనె వేసుకోండి. ఆ హోల్స్లో ఆ లాక్ పెట్టే దగ్గర ఒక 2-3 డ్రాప్స్ కొబ్బరి నూనె వేసుకోండి. అదేవిధంగా తాళం చెవికి కూడా 2 వైపులా ఇలా ఆయిల్ డ్రాప్స్ వేసుకొని ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా తిప్పినట్టయితే తాళం మళ్ళీ మనం ఎప్పటిలాగానే యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే
ఈ విధంగా ఆయిల్ వేసి చూడండి. టిప్ నెంబర్ 10 అండి. మనం కిచెన్లో ఇలా చిన్న చిన్న కత్తెరలు యూజ్ చేస్తూ ఉంటాము. అవి ఒక్కొక్కసారి పదును పోయి కట్ అవ్వండి, పాల ప్యాకెట్లు కూడా కట్ అవ్వవు. అలాంటప్పుడు మనం ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత షీట్స్ని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా వాటిని ఇలా ఈ కత్తెరతో కట్ చేయండి. కత్తెరకి పదును వచ్చి ఇవి బాగా పాల ప్యాకెట్లు కానీ ఏవైనా బాగా కట్ అవుతాయండి. ఒక 2-3 ట్యాబ్లెట్ షీట్స్ని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల కత్తెరకి షార్ప్నెస్ పెరిగి బాగా త్వరగా పాల ప్యాకెట్లు అవి కట్ అవుతాయండి. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.